రీసెంట్‌గా యూఎస్‌సిఎస్ ఒక న్యూ అప్డేట్‌నైతే ఇచ్చింది. ఏప్రిల్ 27, 2026న రిగార్డింగ్ గ్రీన్ కార్డ్స్‌కి సంబంధించి ఎవరైతే న్యూగా గ్రీన్ కార్డ్స్ అప్లై చేసుకుంటారో, ఈవెన్ ఈఏడీస్ రావచ్చు, రెన్యువల్స్ కానియండి. సో, వాళ్ళకైతే ఇక ముందు నుంచి చాలా వరకు టైమ్ టేకెన్ ఉండబోతుంది. ప్రాసెస్‌నైతే చాలా వరకు స్లో డౌన్ చేస్తున్నాము. అండ్ కొంతవరకైతే దీన్ని స్టాప్ చేయబోతున్నాము అని జెప్పేసి. ఎందుకంటే కొంచెం వెట్టింగ్ చేస్తున్నారు. ఈవెన్ సోషల్ మీడియా కానియండి, కొంచెం క్రిమినల్ యాక్టివిటీస్ వాటి బేస్ మీద. సో, దీని నుంచయితే ఈ వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నా. సో, ఇంకెవరైనా కొత్తగా మన ఛానెల్‌ని చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకైతే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతదనుకుంటే షేర్ చేయండి. సో, ఇంక తప్పకుండా లైక్ అయితే చేయండి. కొంచెం మనకి హెల్ప్ అవుతదంతే. సరే, ఇంక మనం టాపిక్‌లోకొచ్చినట్లయితే ఏప్రిల్ 27న యూఎస్‌సిఎస్ అయితే అనౌన్స్ చేశారు. ఏంటంటే ఇక ముందు నుంచి గ్రీన్ కార్డ్ యొక్క ప్రాసెస్ అనేది చాలా వరకు కూడా స్లో అవ్వబోతుంది అని చెప్పేసి ఆల్మోస్ట్ స్టాప్ చేశామని చెప్తుంది. యూఎస్‌సిఎస్ డేటా ప్రకారం చూస్తే 11.6 మిలియన్ వరకు పెండింగ్‌లో ఉంటాయి అని. సో, ఇంక అందులోని భాగంగానే ఒక కొత్త దాన్నైతే తీసుకొనొచ్చారు. దాని పేరొచ్చేసి సీహెచ్ఆర్ఐ అని పెట్టారు. సీహెచ్ఐఆర్ఐ అంటే రికార్డ్ క్రిమినల్ హిస్టరీ రికార్డ్ ఇన్ఫర్మేషన్. సో, అది. సో, అంటే ఎవరైతే యూఎస్ఏలో గ్రీన్ కార్డ్స్‌కి అప్లై చేసుకుంటున్నారో, ఈవెన్ రెన్యువల్స్ కావచ్చు, ఈ లేదు అంటే ఎక్స్‌టెన్షన్స్ కానియండి, ఆల్మోస్ట్ ఈఏడీ ఎక్స్‌టెన్షన్స్ ఉంటాయి కదా! వాళ్ళకి కూడా అది కానియండి. సో, ఈవెన్ న్యూగా గ్రీన్ కార్డ్ ఎవరైతే వస్తారో వాళ్ళకి, వీళ్ళందరివి కూడా ఈ క్రిమినల్ బ్యాక్‌గ్రౌండ్ హిస్టరీ అనేది తప్పకుండా చెక్ చేయబోతున్నాము అని చెప్పేసి, అండ్ అట్ ద సేమ్ టైమ్ ఈ సోషల్ మీడియా పెట్టినను కూడా చాలా స్ట్రిక్ట్‌గా చూడబోతున్నాము. ఎందుకంటే లాస్ట్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నప్పుడు ఈవెన్ వాటెవర్ ఇట్ ఈస్ ఎప్పుడైనా కూడా యూఎస్ఏ లోపల చాలా వరకు ఈజీగా గ్రీన్ కార్డ్స్ చాలా ఎక్కువ మందికొచ్చాయి. సో, దీన్ని బేస్ చేసుకొని ఏంటి అంటే యూఎస్ఏ లోపల చాలా వరకు కూడా క్రిమినల్ రికార్డ్ చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అంటే అది డొమెస్టిక్ వయలెన్సే కావచ్చు, అది డీయూఐఏ కానియండి, ఈవెన్ ఇంకా రిటర్న్ ఇండియా కావచ్చు, ఇలా దొంగతనాలే కావచ్చు, అమెరికాలో పెద్దవాళ్ళని మోసం చేసి మనీ తీసుకోవడం కానియండి, వాళ్ళని బెదిరించడం కానియండి, ఇలాంటివి చాలా కూడా ఎక్కువవుతూ ఉన్నాయి. ఇందులోపల ఎక్కువగా కొంచెం గ్రీన్ కార్డ్ వచ్చిన వాళ్ళు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు. లాస్ట్ టైము కొంతమంది మీద అటాక్ జరిగింది. అంటే నేషనల్ డాట్స్ మీద అటాక్ కూడా జరిగినప్పుడు అతను కూడా గ్రీన్ కార్డ్, ఈవెన్ సిటిజన్ గ్రీన్ కార్డ్. సో, అక్కడ ఉన్నారు కాబట్టి అంటే చాలా వరకు కూడా ఇంకా వీళ్ళ యొక్క బ్యాక్‌గ్రౌండ్‌ని కరెక్ట్‌గా ఇన్వెస్టిగేట్ చేసి వీళ్ళకి గ్రీన్ కార్డ్స్ ఇస్తే బావుంటదని జెప్పేసి. వన్స్ ఇంక వాళ్ళ గ్రీన్ కార్డ్ వచ్చిందంటే ఇంకా కొంచెం సిటిజన్‌షిప్‌కి ఎళ్ళిపోతారు. ఈవెన్ సిటిజన్స్ అయ్యారు అంటే అది ఇంకొంచెం ఎక్కువ రూల్స్ స్ట్రిక్ట్‌గా ఉంటాయన్నట్లు. అంత ఈజీగా సిటిజన్‌షిప్‌ని తీసుకోలేరు. సో, ఈ టైం లోపలనే ఏంటంటే చాలా వరకు స్ట్రిక్ట్‌గా చూడాలి అని జెప్పేసి. ఈవెన్ ఈ గ్రీన్ కార్డ్స్ ఇచ్చే టైంలోనే కానియండి, వాటిని ఎక్స్‌టెన్షన్ చేసే టైంలో కావచ్చు, ఈవెన్ రెన్యువల్స్ టైంలో కానీ ఏంటి అంటే కొంచెం స్ట్రిక్ట్‌గా చేస్తే ఏమవుతది అంటే ఫ్యూచర్ లోపల ఈవెన్ యూఎస్ ఎకానమీకి కూడా నష్టం జరగకుండా ఉంటది. ఎందుకంటే కొంతమంది ఫినాన్షియల్‌గా సరిగ్గా లేకున్నా ఏమవుతదంటే యూఎస్ఏ లోపల ఉన్నటువంటి ఈ మెడికల్ రావచ్చు, ఇలాంటి వాటి మీద కొంచెం బర్డెన్ ఎక్కువగా ఏర్పడతది. ఈవెన్ ఫుడ్ స్టాంప్స్ రావచ్చు ఇలాంటివి. సో, చాలా వరకు కూడా బ్యాక్‌గ్రౌండ్ హిస్టరీ మొత్తం చేయాలి అని చెప్పేసి అందులోపల ఎస్పెషల్లీ క్రిమినల్ రికార్డ్, ఈ సోషల్ మీడియా వీటిని ఇంకెక్కువగా చూడాలి అని చెప్పి. సో, ఇప్పుడేంటి అంటే చాలామంది అనుకోవచ్చు వీళ్ళకి కూడా ఈఏడీ ఉంటది అంటే, ఇప్పుడు మనకి ఆల్రెడీ మాకు తెలుసులేమా అంటారా? తెలుసని కొంతమందికి తెలియకపోవచ్చు. అందుకే చెప్తున్నాను. ఆల్మోస్ట్ 6 ఇయర్స్ ఉంటది కదా! మనకి ఈ హెచ్-1. ఆలోపే ఇట్లా గ్రీన్ కార్డ్ ప్రాసెస్ కోసం అప్లై చేసుకున్నప్పుడు ఈ 6 ఇయర్స్ గనుక అయిపోతే నెక్స్ట్ అంటే గ్రీన్ కార్డ్ వచ్చే వరకు ఉండాలి అంటే ఒక ఆథరైజేషన్ ఉండాలి కదా! ఇక్కడ వర్క్ చేయాలంటే. సో, అప్పుడు ఈఏడీ వస్తది. అంటే గ్రీన్ కార్డ్ ఈఏడీ. దానిని ఎక్స్‌టెండ్ చేసుకుంటూ ఉంటారు. వన్స్ గ్రీన్ కార్డ్ వచ్చే వరకు అది హెల్ప్ అవుతూ ఉంటదన్నట్లు. సో, అదొక ప్రాసెస్ ఉంటది. సరే, మీకు తెలిసినా గూడా జస్ట్ చెప్తున్నాను. అంటే ఇప్పుడు ఈఏడీస్ అంటే చాలామందేంటంటే హెచ్-4 ఈఏడీస్‌ని స్టాప్ చేస్తున్నారు ఇవ్వడం అని అనుకుంటారని నేను చెప్తున్నా. ఇది హెచ్-4 ఈఏడీ కాదు. గ్రీన్ కార్డ్ ఈఏడీస్. సో, వాటిని ఇప్పుడేంటి అంటే అందులోపల ఇప్పుడు టైమ్ టేకెన్ చాలా వరకు. ఆల్రెడీ ఇప్పుడు హెచ్-4 ఈఏడీస్ అయితే 6 మంత్స్, 8 మంత్స్ గూడా పడుతుంది. దాని నుంచి ఇంకో సెపరేట్ వీడియోలో చెప్తాను. సో, ఇలా టైం పట్టిందనుకోండి, ఆ వ్యాలిడిటీ గనుక అయిపోయిందంటే కంప్లీట్‌గా మనం ఇంక యూఎస్‌ని వదిలేసి ఎళ్ళిపోవాల్సిందుంటది. బట్ ఇది ఎన్ని రోజులు టైం పడతది అంటే, ఇప్పటికి మాత్రం చాలా వరకు టైమ్ టేకెన్ ప్రాసెసే. బట్ ఫ్యూచర్ లోపల ఏఐని ఇంప్లిమెంట్ చేస్తాం ఇందులోపల. అప్పుడు ప్రాసెస్ కొంచెము ఫాస్ట్‌గా అవుతది అని అంటున్నారు. బట్ ఇప్పటికైతే ప్రాసెస్ మాత్రం చాలా వరకు స్లో డౌన్‌గానే ఉంటది. అండ్ లాస్ట్ ఫిబ్రవరి లోపల ఒక న్యూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ని కూడా తీసుకొనొచ్చాడు గదా! దాన్ని బేస్ చేసుకొని ఏంటి అంటే,
ఎఫ్‌బీఐ డేటాని చాలా వరకు కూడా యూఎస్‌సిఎస్ యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి. సో, ఇంక ఇప్పుడు వీళ్ళేంటి అంటే ఎంప్లాయ్‌మెంట్ బేస్డ్ రావచ్చు, ఆర్ ఫ్యామిలీ బేస్డ్ గ్రీన్ కార్డ్స్ కానియండి, ఈఐడీస్ కానియండి, ఇలా ఏవైనా కూడా ప్రాసెస్ ఉంటాయో అప్పుడు మనం అప్లికేషన్ త్రూ బయోమెట్రిక్స్ ఇవన్నీ సబ్మిట్ చేసినప్పుడు వాటిని ఎఫ్‌బీఐకి సబ్మిట్ చేస్తే ఎఫ్‌బీఐ ఏంటి అంటే మొత్తం కూడా అసలు ఎలా ఉంది బ్యాక్ ఎండ్ స్టోరీ, వీళ్ళకి అసలు గ్రీన్ కార్డ్ ఇవ్వడానికి ఎలిజిబులేనా? ఎక్స్‌టెన్షన్ చేయొచ్చా? రెన్యువల్స్ చేయొచ్చా? ఇవన్నీ కూడా చూసి అప్పుడు మీకు అప్రూవ్ చేయడానికి ఉంటది. సో, దాని పేరే సీహెచ్ఆర్ఐ అని చెప్పేసి షార్ట్‌కట్‌లో నేను చెప్తున్నాను. అది పెట్టారు. ఇంకా ఆల్రెడీ ఇందులోపల కూడా చాలా వరకు కూడా చేంజ్ చేశారు. అంటే లాస్ట్ టైమ్ అసైలియం సీకర్ రానియండి, ఈవెన్ ఈ గ్రీన్ కార్డ్స్ కానీ 5 ఇయర్స్ వరకు టైమ్ ఉండేది. అంటే 5 ఇయర్స్ వరకు ఇంత వర్క్ చేస్తూనే ఉండొచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ ఎక్స్‌టెండ్ చేసుకుంటూ అలా ఉండొచ్చు. బట్ ఇప్పుడేంటంటే దాన్ని 15 మంత్స్ వరకే చేశారు. ఎందుకంటే ఇట్లా చాలామంది అంటే 5 ఇయర్స్‌కి ఒకసారి వీళ్ళ డేటా కలెక్ట్ చేయాలి అంటే ఈ 5 ఇయర్స్ లోపల అసలు ఎన్ని జరిగిపోతాయో తెలీదు మనకి. సో, అది చాలా లాంగ్ టైమ్ ఉంది కాబట్టి అంత టైం వద్దని చెప్పేసి వాటిని 15 మంత్స్‌కే చేశారు. ఇప్పుడేమవుతదంటే ఇంత ప్రాసెస్ స్లో డౌన్ అయింది కాబట్టి మనకొచ్చిన ఒక 2-3 మంత్స్ తర్వాతనే మళ్ళీ అప్లై చేయాల్సిందుంటది. అప్పుడైతేనే మనకి ఇన్ టైమ్‌కి మళ్ళీ ప్రాసెస్ ఒస్తది కాబట్టి, సో, ఇంక ఇదంతా గూడా వాళ్ళ కంట్రీని బేస్ చేసుకొని హ్మ్. ఎవరికివ్వాలి, ఎవరికివ్వకూడదు అని జెప్పేసి. ఇందులోని మెయిన్‌ది ఏంటంటే ఈ సోషల్ మీడియా పెట్టిందని జెప్పేసి. యూఎస్ గవర్నమెంట్‌కి అపోజిట్‌గా ఏమైనా పోస్టులు పెడుతున్నారా? అండ్ వేరే వాళ్ళని మోటివేట్ చేస్తున్నారా? అని జెప్పేసి గూడా ఎక్కువగా ఓన్లీ గూడా పోస్టులు పెట్టడమే గాదు, వాటికి లైక్స్ కొట్టినా, ఈవెన్ షేర్స్ జేసినా ఆర్ వాటెవర్ ఇట్ ఈస్ ఏదైనా అన్నెసెసరీ కామెంట్స్ చేసినా కూడా సో, వాళ్ళకి కూడా ఇది ఇంపాక్ట్‌నిస్తది అని జెప్పి ఆల్రెడీ రిమైనింగ్ వాటికే ఇవి అప్లై జేశారు. సో, ఇక ముందు నుంచి ఈ గ్రీన్ కార్డ్ ఈ ప్రాసెస్ అన్నిటికి కూడా అప్లై చేస్తాము అని జెప్పేసి. అందుకోసం ఏంటి అంటే మనము ఏదైనా ఈ ప్రాసెస్‌లో ఉన్న వాళ్ళేంటంటే ఆ సోషల్ మీడియాని చాలా వరకు క్లీన్‌గా ఉంచితే ఏంటి, మనకు కూడా ఎక్కువ టైమ్ టేకెన్ పట్టదు. సో, కొంచెం ఈజీగా ప్రాసెస్ అనేది అయిపోతూ ఉంటది. ఇందులోపల మెయిన్‌గా ఏముంటాయి, డొమెస్టిక్ వయలెన్స్ ఉంటది. అంటే క్రిమినల్ రికార్డ్ లోపలికి డొమెస్టిక్ వయలెన్స్ ఒస్తది. ఈవెన్ థ్రెటనింగ్ ఆర్ డీయూఐ అనేది ఇట్లా స్టేట్‌ని బట్టి ఉంటది. అన్ని స్టేట్ లోపల అది పెద్ద తప్పులాగా చూడరు. బట్ కొన్ని స్టేట్ లోపల అది కూడా క్రిమినల్ యాక్టివిటీ కిందకే వస్తది డీయూఐ గూడా. సో, అది ఇంకా మీరు ఏ స్టేట్‌లో ఉంటున్నారో దానిని బట్టి చూసుకోవాల్సిందుంటది. అండ్ నెక్స్ట్ ఇంకా ఇలాంటివి ఏవైతే క్రిమినల్ యాక్టివిటీస్ ఉంటాయో వాళ్ళందరికీ గూడా ఇంపాక్ట్ ఫస్ట్ అయితే హోల్డ్‌లో బెడతారు. అలాంటిది ఏదైనా ఉంటే ఎంటనే తీసేయాలి కానీ, ఆ తర్వాత అసలేంటి ఆర్ఎఫ్ఈస్ పడతాయి. ఆ తర్వాత అసలు ఎందుకు ఇలా ఏంటి అని జెప్పేసి మిమ్మల్ని క్వెషన్ జేయడం ఉంటది. సో, ఇంకా ఆల్‌మోస్ట్ యూఎస్‌ఏఎస్ అయితే అన్నిటి లోపల అంటే ప్రతి ప్రాసెస్ లోపల ఈవెన్ స్టూడెంట్స్ ఆర్ హెచ్-1, ఎల్-1 ఆర్ ఏ వీసాకైనా గూడా చాలా వరకు స్ట్రిక్ట్‌గా రూల్స్ తీసుకొనొస్తున్నారు. రూల్స్ అన్నీ గూడా చేంజ్ అయ్యాయి. అందులోపల మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే ఈ టైమ్. చాలా టైం పట్టడం అనేది మెయిన్ అన్నట్లు. సో, ఈవెన్ ఈ హెచ్-4 ఈఏడీ ఎక్స్‌టెన్షన్స్ కానియండి, వాటికి వీటికి కూడా చాలా వరకు టైం పడుతుంది. మెంటల్‌గా చాలా స్ట్రగుల్ అవుతున్నారు. ఎందుకంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వర్క్ చేస్తేనే కదా కొంచెం ఫినాన్షియల్‌గా ఉంటది. దాన్ని బేస్ చేసుకొనే ఒక ప్లాన్ ఏసుకుంటారు. సడెన్‌గా ఇది స్ట్రక్ అయ్యేలోపు చాలామంది సఫర్ అవుతూ ఉన్నారు. దాని నుంచి నెక్స్ట్ ఇంకో వీడియోలో షేర్ చేస్తాను. ఆల్‌మోస్ట్ ఇంతే అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.